హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే 13 చుక్కలతో బ్యూటిఫుల్ తిప్పుడు ముగ్గుతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ ముగ్గు వచ్చేసి 13 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి వచ్చేవరకు అయితే 13 చుక్కలు ఒక వరుస పెట్టిన తర్వాత దానిపైన రెండో వరుస పెట్టేసి మూడో వరుస పెట్టేసేటప్పటికి ఒక చుక్క పెట్టి మధ్యలో ఒక చుక్క వదిలిపెట్టేసి తర్వాత మిగతా చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత దానిపైన వరుస అయితే 3 చుక్కలే పెట్టేసుకొని మళ్ళీ దానిపైన 5 చుక్కలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుక్కలు అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా చుక్కలన్నీ పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఈ తిప్పుడు ముగ్గునైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుక్కలన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడైతే ముగ్గు అయితే గీసుకుందాం ఫ్రెండ్స్. ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూడండి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా చుక్కల్ని కలుపుకుంటూ చక్కగా మనమైతే ముగ్గు అయితే గీసేసుకోవాలి. ఇలా గీయడం వల్ల మనకి ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది ముగ్గు వచ్చేసి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే అవుతుంది. ఇలా వేసుకుంటూ ఇక్కడ గీత అయితే ఇలా లైన్గా గీసుకుంటూ వెళ్ళి ఇక్కడ 2 చుక్కలకి ఇలా మలకలు కలుపుకొని అటు నుంచి అటు ఒక చుక్క దగ్గర నుంచి కిందికి ఈ ఒక్క చుక్క దగ్గర నుంచి రౌండ్గా గీసుకొని ఇలా అయితే తిప్పుకోవాలి. ఇలా చుట్టూ 4 వైపులా సేమ్ ఇదే విధంగా మనమైతే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మలకలను అయితే ఇలా గీసుకుంటే మనకి మిగతా ముగ్గు అనేది ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఎంత సింపుల్గా ఎంత ఈజీగా నేనైతే గీసేస్తున్నానో. ఇంతే సింపుల్గా మీరు కూడా నేర్చుకొని వాకిట్లో వేసి ఎలా వచ్చిందో అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలా చుట్టూరా మనమైతే గీసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మిగతా చుక్కల్ని కలుపుకుంటూ మలకల్ని అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కింద 3 చుక్కలు అయితే ఉన్నాయి కదా, ఈ 3 చుక్కల్ని కలుపుకుంటూ ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీతనైతే తిప్పుతున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 3 చుక్కలకు కలుపుకొని తీసి అటు సైడ్ దింపేసి ఆ 3 చుక్కలని కలుపుకొని ఇక్కడ 2 చుక్కల పై నుంచి ఇటు కిందికైతే ఇలా దించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దించుకొని అయితే ఇప్పుడు దీని నుంచి అయితే ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనము దింపి దీని నుంచి అయితే మళ్ళీ ఇటు పైకని ఇక్కడ ఈ కింద ఉన్న చుక్కకు అయితే ఇక్కడ లైన్ అవుతుంది కదా, ఈ లైన్కి ఈ 3 చుక్కల దగ్గర నుంచి అయితే తీసుకొని రౌండ్గా ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఇదే విధంగా ఆ సైడ్ అయితే ఎలా గీసుకున్నామో ఈ సైడ్ కూడా అలానే సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనము అదే విధంగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇటు కూడా అలాగే గీసుకోవాలి. అటు చూడని వాళ్ళు ఉంటే ఇటైతే చూడండి. ఇలా మనము వాకిలి కలగా కనిపించాలి అనుకుంటే ఇలా నిండుగా కలగా ఆకర్షణీయంగా ఉండాలి మన వాకిలి అనుకుంటే అప్పుడప్పుడైనా కొంచెం ఇలా నిండుగా ముగ్గులు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముగ్గు మొత్తం వేసిన తర్వాత ఈ ముగ్గులోనైతే నేను ఎల్లో కలర్ చుక్కలు దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టడం వల్ల ఎంతో కలగా నిండుగా అయితే కనిపించింది ముగ్గు వచ్చేసి. మొత్తం మీద
ముగ్గు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఈ ముగ్గుని మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ముగ్గు ఎలా వచ్చిందో తిప్పుడు ముగ్గు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ మధ్యలో చుక్కలు లేని దగ్గర నేను ఇలా రౌండ్గా సర్కిల్ లాగా అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.